హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత్కు మిగిలిన 2 S-400 యాంటీ ఎయిర్క్రాఫ్ట్ క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేయడంలో యుద్ధం ఆలస్యమవుతుందనే భయాలను పోగొట్టి రష్యా రాయబారి డెనిస్ అలీపోవ్ సోమవారం మాట్లాడుతూ ఇది ట్రాక్లో ఉందని మరియు 2024లో షెడ్యూల్ చేసిన సమయానికి పంపిణీ చేయబడుతోందని అన్నారు. S-400 డెలివరీల విషయానికొస్తే అవి ట్రాక్లో కొనసాగుతున్నాయి మరియు ఆ సరఫరాలలో పాల్గొన్న రష్యన్ కంపెనీల చీఫ్లు మాతో పరస్పరం అంగీకరించిన షెడ్యూల్ ప్రకారం సరఫరా సకాలంలో ముగుస్తుందని ధృవీకరించారు. భారతీయ భాగస్వామ్యులు వచ్చే ఏడాది చివరి నాటికి డెలివరీలను పూర్తి చేయడం గురించి మేము మాట్లాడుతున్నాం అని రాయబారి అలీపోవ్ చెప్పారు. క్షిపణులు మరియు డ్రోన్లకు వ్యతిరేకంగా ప్రభావవంతంగా పనిచేసే S-400 ట్రయంఫ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యూనిట్లను భారత్ 2018లో $5.4 బిలియన్ కొనుగోలు చేసింది. 5లో 3 సిస్టమ్లు గత సంవత్సరంతో సహా పంపిణీ చేయబడ్డాయి. చైనీయులచే పెరుగుతున్న భారీ సైనిక మోహరింపును తనిఖీ చేయడానికి S-400 యొక్క ఒక స్క్వాడ్రన్ ఉత్తర సరిహద్దుల్లో మోహరించబడింది. రష్యా సైనిక వ్యవస్థలపై భారత్ తన పూర్తిగా ఆధారపడటాన్ని సమతుల్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో అలీపోవ్ ఇలా అన్నారు. రక్షణ సహకారం చాలా విస్తృతమైనది మరియు సమగ్రమైనది. ఈ రంగంలో చాలామంది రష్యన్ ఆటగాళ్లపై ఆంక్షలు విధించినప్పటికీ ఇది కొనసాగుతోంది. చెల్లింపు సమస్యలపై రష్యా రాయబారి మాట్లాడుతూ ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న ఆర్థిక లావాదేవీల వంటి కొన్ని సమస్యలను అంకిత భావంతో మరియు పాశ్చాత్య దేశాలలో కొన్ని అడ్డంకులను అధిగమించడానికి మార్గాలను కనుగొనాలనే కోరికతో పరిష్కరించాం. సృష్టించాలనుకుంటున్నారు మరియు సృష్టించారు. చూశారు కదా, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.